ఈరోజు టమాటా ఎండు రొయ్యల కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఈ ఎండు రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ అలానే ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు మరి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దీనిలోని 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టుకొని ఈ రెండింటిని చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిన తర్వాత దీనిలోనే కొద్దిగా చింతపండు పులుసుని కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత కారం, గరం మసాలా అలానే కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. Thank you for watching.